యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు మహాకృపను బట్టి మరొక మంగళవార దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి గమనించినట్లయితే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలపలేకయుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమంటే యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. వినివారును గ్రహించుటకు నీ సహాయం అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ 18 ఏండ్ల నుండి దెయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నటువంటి స్త్రీ యేసయ్య ద్వారా విడుదల పొందింది. ఆమె అనేక సంవత్సరాలుగా వేదన పడుతుంది. శరీరంలో బలహీనతలు, శరీరంలో వ్యాధి బాధలు ఏ విధంగా కలుగుతున్నాయంటే, ఒక దెయ్యము చేత ఆమె పట్టి పీడించబడుతుంది. ఆ దురాత్మ ఆమెను బలహీనపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. 18 సంవత్సరాల నుంచి ఆమె సరైన విధంగా నిలబడలేకపోతుంది. ఆమె యొక్క నడుము వంగిపోయింది. అందువలన మరి ఆమె సరైన విధంగా పని చేసుకోలేకపోతుంది. చక్కగా నిలబడలేకపోతుంది. బలహీనతలు ఏ సమయంలో ఆమె శరీరం ఏ విధంగా బలహీనపరచబడుతుందో తనకు తెలియనటువంటి రీతిలో ఆమె వేదన పడుతుంది. కానీ ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, దేవుని సన్నిధికి ఆమె వెళ్తుంది. సమాజ మందిరమునకు ఆమె వెళ్తుంది. సమాజ మందిరమునకు వెళ్తుంది. దేవుని మాటలు వింటుంది. మళ్ళీ తిరిగి వస్తుంది. ఆమె బలహీనతల్లోనే, ఆమె వ్యాధి బాధల్లోనే ఆమె దేవుని సన్నిధికి మాత్రం వెళ్ళడం మర్చిపోవట్లేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్నటువంటి బలహీనతలు, వ్యాధి బాధలు దేవుని సన్నిధికి వెళ్ళకుండా మనల్ని అడ్డగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. కానీ మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో వ్యాధి బాధలు ఉంటాయి. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం దేవుని సన్నిధిలో విడుదల పొందుతాం. అది దురాత్మల ద్వారా కలిగే వ్యాధి బాధలైనా, శరీర రీతిగా కలిగే వ్యాధి బాధలైనా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుని సన్నిధికి వెళ్ళడం మనము మరి నిర్లక్ష్యం చేయకూడదని మరి ఇక్కడ ఈ స్త్రీని బట్టి మనం గ్రహించాలి. 18 సంవత్సరాల నుంచి బలహీనతతోనే వెళ్తుంది. కానీ ఒక దినమున యేసయ్య మనల్ని దర్శిస్తాడని మనం మర్చిపోకూడదు. ఆమె దురాత్మ చేత పీడించబడుతుంది. శరీరములో బలహీనతలు తనను వేధిస్తున్నాయి. అయినప్పటికి కూడా ఒక దినమున నాకు విడుదల వస్తుంది, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనే నిరీక్షణ ఆమెను స్వస్థపరిచింది. చూడండి, యేసు ప్రభు ఆమెను చూసినట్లుగా మనం గమనిస్తున్నాం. యేసయ్య ఒక దినమున సమాజ మందిరంలో, విశ్రాంతి దినమున యేసు ప్రభు సమాజ మందిరములో ఆయన బోధించుచున్నటువంటి సమయంలో ఈ 18 సంవత్సరాల నుంచి దెయ్యము చేత పీడించబడుతున్నటువంటి ఆ స్త్రీ అక్కడ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆమెను యేసు ప్రభువు చూసి అమ్మా, రమ్మని పిలిచాడు. చూడండి, 12వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచాడు. చూసారా, ఆమె యొక్క బలహీనతలను యేసు ప్రభు చూశాడు. దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ఆమె శరీరం బలహీనపరచబడుతుంది. పని సరైన విధంగా చేసుకోలేకపోతుంది. నడుము సరైన విధంగా మరి నిలపలేనటువంటి పరిస్థితుల్లో ఆమె ఆమె యొక్క స్థితిగతులను యేసుప్రభు గమనించాడు. అమ్మ, రమ్మని పిలిచి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే
ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. దురాత్మ ఆమెను విడిచి వెళ్ళింది. శరీరంలో కలిగేటువంటి అనారోగ్యాలు మరి దురాత్మ శక్తుల ద్వారా మరి కలుగుతాయని ఇక్కడ మనం గమనించాలి. శరీరంలో కలిగే రోగాలు వేరు, శరీరంలో కలిగే బలహీనతలు వేరు. కానీ దురాత్మ కూడా శరీరానికి వ్యాధి బాధలు కలగజేస్తాడని మనం గమనించాలి. శరీరంలో కలిగే వ్యాధి బాధలైతే వైద్యం చేత అవి స్వస్థత, విడుదల పొందుకోగలుగుతారు. వైద్యం ద్వారా వారు బాగుపరచబడతారు. కానీ ఒక దురాత్మ శరీరాన్ని బలహీనపరిచినప్పుడు ఏ రకమైనటువంటి వైద్యం కూడా ఆమెకు పనిచేయదు. ఏ రకమైనటువంటి మందులు కూడా ఆమె శరీరంలో స్వస్థతను కలగజేయవని మనం గ్రహించాలి. దురాత్మ శక్తులు మనుషులను బలహీనపరుస్తాయి. చూడండి, మత్తయి సువార్త మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహము ఆశ్చర్యపడ్డారు. చూసారా? దయ్యం ఏ విధమైన బాధను కలగజేసింది? మూగవాడిగా చేసింది. మాట్లాడలేకపోతున్నాడు. యేసు ప్రభువు ఆ దయ్యమును వెళ్ళగొట్టగానే ఆయన మాట్లాడసాగెను. అక్కడ ఉన్నటువంటి జనసమూహం ఆశ్చర్యపడింది. ఈ విధంగా మరి ఈ 18 సంవత్సరాల నుంచి మరి నడుము వంగిపోయినటువంటి స్త్రీ తన నడుము మీద మరి సాతాను ప్రభావం చూపించి ఆమె నడుము పని చేయకుండా చేసింది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి ఆమె దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలను శ్రద్ధగా వింటుందో యేసయ్య ఆమెను చూశాడు. ఆమెకు విడుదలను కలగజేశాడు. కాబట్టి దేవుని సన్నిధిని మనం విడవకూడదని ఈ స్త్రీ ద్వారా మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ స్త్రీ ఎప్పుడైతే విడుదల పొందిందో, స్వస్థత పొందుకుందో, మరి దురాత్మ శక్తుల నుండి ఆమె విడిపించబడిందో దేవుణ్ణి మహిమపరిచింది. దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. స్వస్థత పొందుకున్నటువంటి నీవు దేవుని సన్నిధిలో నిలవబడి దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? సమాజంలో దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆయన చేసిన కార్యములను మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే దావీదు మహారాజు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేళ్లలో దేనిని కూడా మరిచిపోవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అది ఎటువంటి మేలైనా, ఏ విధమైనటువంటి మరి మేలు పొందుకున్నా కానీ దేవుని మహిమపరచాలని మనం మర్చిపోకూడదు. దురాత్మ శక్తులు మనుషులను ఏ విధంగా బలహీనపరుస్తాయంటే, చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. దురాత్మ శక్తులు పట్టినప్పుడు మరి ఏ వైద్యుని ద్వారా కూడా స్వస్థతను పొందుకోలేరు. అది మందుల ద్వారా స్వస్థత కలగదు. వారి యొక్క చెడు ప్రవర్తనను బట్టి, అపవిత్రమైన కార్యములను బట్టి, వారిలో ఉన్నటువంటి మరి దురాత్మ శక్తులు మరి నివసించడము ద్వారా మరి శరీరంలో సాతాను బలహీనతలను కలగజేస్తాడు. అపవిత్రత, కామకత్వం, అసూయ, ద్వేషాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ విధంగా మరి శరీరంలో, హృదయంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి కార్యములను బట్టి
ఒక దురాత్మ ఒక వ్యక్తిలోకి ప్రవేశిస్తాడు. ఎవరిలో పడితే వారిలో దురాత్మ ప్రవేశించడానికి వాడికి అధికారం లేదు. దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు, దేవుని కార్యాలు మనలో ఉన్నప్పుడు, ఒక మంచిని మనం కలిగి ఉన్నప్పుడు, యేసయ్యను కలిగి ఉన్నప్పుడు, ఒక దురాత్మ మనలో ప్రవేశించడానికి వాడికి అధికారం లేదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? దేవుని శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు దు ఎవరిలో పడితే వారిలో దురాత్మలు ప్రవేశించడానికి వాడికి అధికారం లేదు. దురాత్మ శక్తుల పైన అధికారం యేసయ్య మనకిచ్చాడు. కాబట్టి ఈ సురోఫెనికయ స్త్రీ ఆ బిడ్డను తీసుకొనొచ్చి మరి ఆమె ఎక్కడెక్కడో తిరిగి ఉంటది. ఎన్నో వైద్యులను సంప్రదించి ఉంటది. కానీ ఎవరి ద్వారా ఆమెకు విడుదల కలగలేదు. యేసు ద్వారానే ఈ దురాత్మ శక్తి విడి మరి పారిపోతుందని ఆమె గ్రహించింది. అయ్యా! నా కుమార్తెను బాగు చేయమన్నప్పుడు యేసు ప్రభువు ఆమెను స్వస్థపరిచాడు. 30వ వచనంలో ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు, దెయ్యము వదిలిపోయుటయు ఉండుట చూచి ఆమె దేవుని మహిమపరిచింది. దేవుణ్ణి మరి ఆరాధించింది. ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంది. ఆమె విడుదల పొందుకుంది. దెయ్యము ఆమెను విడిచిపోవుట ఆమె చూసింది. ఏ విధంగా విడిచిపోయిందని ఆమె గ్రహించింది? మంచం మీద చక్కగా నిద్రపోతుంది. హాయిగా నిద్రపోతుంది. ఎందుకంటే ఆమెకు నిద్ర లేదు. భోజనం లేదు. ఒక దురాత్మ ఆమెను పట్టినప్పుడు ఆమెకు నిద్ర లేదు. ఆహారము లేదు. సరైనటువంటి విశ్రాంతి లేదు. ఎన్నో రకములుగా వేదన పడుతుంది. బాధపడుతుంది. అటువంటి పరిస్థితిలో దురాత్మ ఆమెను విడిచిపోయిన తర్వాత మరి ఎంతో చక్కగా ఆమె నిద్రపోతున్నట్లుగా ఆమె చూసింది. అప్పుడే ఆమె గ్రహించింది దెయ్యం ఆమెను విడిచిపోయింది అని. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేవుని వాక్యానికి లోబడాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవించాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని మాటలకు లోబడాలి. దేవుని వాక్యం మన హృదయంలో నివసించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించి మనం జీవిస్తామో దేవుని కృపలను మనం కలిగి ఉంటాం. దేవుని శక్తిని పొందుకొని ఉంటాం. దేవుని ఆత్మ మనలో నివాసం ఉంటుంది. దేవుని శక్తితో మనం నింపబడతాం. సమాజ మందిరమునకు వెళ్ళినటువంటి స్త్రీ ఏ రోజైనా దేవుడు నన్ను కరుణిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు అని ఆమె ఆశించింది. ఆ విధంగా విడుదల పొందుకుంది, స్వస్థత పొందుకుంది. ఆమె మరి మరి మహిమపరిచింది. దేవుణ్ణి ఆమె స్తుతించగలిగింది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని మాటలను మనం శ్రద్ధగా వినాలి. యేసయ్య దృష్టి మన మీద ఉంటుంది. యేసయ్య కనికరము మన మీద ఉంటుంది. కాబట్టి మరి శరీరంలో కలిగేటువంటి అనారోగ్యాలు కూడా మరి ఉంటాయి. శరీరంలో మరి కలిగే బలహీనతలు, వ్యాధి బాధలు, అనారోగ్యాలు, ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు శరీరంలో కలుగుతాయి. చూడండి, ఇది యోహాను సువార్త 9వ అధ్యాయంలో మరి పుట్టుకతోనే గ్రుడ్డివాడుగా పుట్టినటువంటి ఒకడు ఉన్నాడు. వాడిని యేసయ్య బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. చూసారా, యేసు ప్రభువు మరి ఆయనలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టలేదు. ఆయనలో దురాత్మ లేదు. శరీరంలో కలిగినటువంటి లోపములు బాల్యం నుండే మరి పుట్టుకతోనే గ్రుడ్డివాడుగా ఉన్నాడు. నేల మీద ఉమ్మివేసి ఆ బురదను ఆయన కన్నుల మీద పూసి సిలోయము కోనేట్లో కడుక్కోమన్నాడు. శరీరంలో కలిగేటువంటి వ్యాధులు, బాధలు ఇవి మరి దురాత్మల ద్వారా కలిగినవి కావు. అన్నీ మనం దురాత్మలు అనుకోలేము. కానీ కొన్ని వ్యాధులను మరి దురాత్మ శక్తులు కలగజేస్తాయి. దేవుని సన్నిధికి వెళ్దామంటే బలహీనతలు, చేతకాకపోవడం,
నాకు బలహీనంగా ఉంది. నేను దేవుని సన్నిధికి వెళ్ళలేను. నాకు కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అని మరి దేవుని సన్నిధికి వెళ్ళలేని పరిస్థితులు కొన్ని దురాత్మ శక్తులు కలగజేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ధైర్యం తెచ్చుకొని మరి దేవుని సన్నిధిలో నాకు విడుదల కలుగుతుంది. నాకు ఆరోగ్యం కలుగుతుంది. నాకు శక్తి కలుగుతుంది. దేవుని మాటలు వినడము ద్వారా నేను శక్తి పొందుకుంటానని మరి మనం ధైర్యంగా వెళ్ళాలి. బలం పుచ్చుకొని వెళ్ళాలి. అప్పుడు మనం విడుదల పొందుకుంటాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చూసారా, మనస్సు అనే నడుము కట్టుకోవాలి. మన మనస్సును అనేక మార్లు దుష్టుడు బలహీనపరుస్తాడు. మన మనస్సును కృంగదీస్తాడు. మన మనస్సులో సంతోషం లేకుండా, మన మనస్సులో మరి హ్మ్, సరైన విధంగా సరైనటువంటి ఆలోచనలు లేకుండగా మరి మన ఆలోచనలు బలహీనపరుస్తాడు దుష్టుడైన అపవాది. 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయినటువంటి స్త్రీ, దురాత్మ ఆ విధంగా బలహీనపరిచినప్పుడు ఆమె నడుము వంగిపోయింది. ఇక్కడైతే యేసుప్రభు ఏమంటున్నాడంటే, మనస్సు అనే నడుము కట్టుకోండి. అనేక మార్లు మనం కృంగిపోతాం. నడుము వంగిపోద్ది. బలహీనపరచబడతాం. మన మనసులో సంతోషం లేనప్పుడు, మన మనసులో నెమ్మది లేనప్పుడు, మన మనసు కృంగిపోతుంది. మన నడుము వంగిపోతుంది. చక్కగా నిలబడలేం. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, మీ మనసు అనేటువంటి నడుము కట్టుకోవాలి. ఎప్పుడైతే నడుము మనం బిగించుకుంటామో బలముగా నిలబడగలుగుతాం. ధైర్యంగా నిలబడగలుగుతాం. దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళగలుగుతాం. నిబ్బరమైన బుద్ధి గల వారమై, స్థిరమైన మనస్సు కలిగినటువంటి వారమై, ధైర్యంగా కొన్ని పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. అప్పుల సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, పిల్లలు మాట వినకపోవడం, కుటుంబంలో రక్షణ లేకపోవడం, కుటుంబాల్లో నెమ్మది లేక కలవరము, అనారోగ్యాలు, ఏక మనసు లేకపోవడం ద్వారా ఎన్నో రకములుగా మన మనసు కృంగిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళలేము. దేవుని యొద్దకు వెళ్ళలేము. దేవుని మాటలు వినలేము. కుటుంబ ప్రార్థనలు చేయలేము. ఎందుకంటే తలా ఒక మనసు ఏకీభవించలేరు. కుమారుడు తాగుబోతై ఉంటాడు. కుమార్తె మాట వినదు. సరైన విధంగా చదువుకోకపోవడము, అనారోగ్యాలు ఈ విధంగా కృంగిపోయినప్పుడు మన మనసు మరి సంతోషంగా ఉండదు. దేవుణ్ణి వెదకాలనే ఆలోచన ఉండదు. అప్పుల సమస్యతో కృంగిపోతున్నప్పుడు దేవుడు నాకు తోడై ఉంటే నాకెందుకు ఇన్ని సమస్యలు, నాకెందుకు ఇటువంటి అప్పుల బాధలు, ఎందుకు ఇన్ని అనారోగ్యాలు అని మన మనసు దుష్టుడైన అపవాది కృంగదీస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కృంగుదలలోనే దేవుణ్ణి వెతికినట్లయితే, కృషించిపోయిన సమయంలో, బలహీన సమయంలోనే దేవుణ్ణి వెతికినట్లయితే మన మనస్సు అనేటువంటి నడుము కట్టబడుతుంది, బలపరచబడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కుమార్తె, నడుము వంగిపోయినటువంటి కుమార్తె సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ దెయ్యము పట్టినటువంటి ఆ స్త్రీ విడుదల పొందింది. మరి సమాజ మందిరంలోకి వెళ్ళింది గనక యేసయ్య చెప్పేటువంటి బోధన ఆమె విన్నది. శ్రద్ధగా వింటుంది. ప్రభువా, నన్ను కరుణించవా, నా బలహీనతల్లో నుండి విడిపించవా, నా వ్యాధి బాధల్లో నుండి విడిపించవా, నా నడుము వంగిపోయినటువంటి నడుము ఇంకా లేవలేదా, ఇంకా ఎంతకాలం నేను వేదన పడాలి, ప్రభువా నన్ను కరుణించు. తన మనసులో మరి ఆమె ఏ విధంగా ఆలోచించుకుంటుందో యేసు ప్రభు ఆమెను చూశాడు. ఆమెను పిలిచాడు దగ్గరికి. ఆమె మీద చేతులు ఉంచాడు. ఆమె స్వస్థత పొందుకుంది. కాబట్టి కృంగిపోయిన సమయంలో మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుణ్ణి వెదకాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అని చెప్పినటువంటి యేసయ్య, మనం యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆ దినమున ఆ కుమార్తెను ఏ విధంగా విడిపించాడో, ఈ దినమున మనల్ని కూడా ఆయన బాగు చేస్తాడు. అది ఎటువంటి వ్యాధి అయినా, ఏ విధమైన బాధ అయినా, ఎటువంటి కష్టమైనా ఆయన విడిపిస్తాడు. నీ కుమారుడు నీ మాట వినట్లేదా? నీ కుమార్తె సరైన విధంగా చదువుకోవట్లేదా? నీ భర్త ఒక త్రాగుబోతై, తిరుగుబోతై ఉన్నాడా? దేవుని సన్నిధిలోకి రా. దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఆయన బాగు చేస్తాడు. అమ్మ రమ్మని ఆయన యొద్దకు పిలిచి ఆయన మాట్లాడతాడు. ఆయన కరుణించే దేవుడు, విడిపించేటువంటి దేవుడు కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. మనం సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. తప్పకుండా ఒక దినమున యేసుక్రీస్తు ప్రభువు నాకు ప్రత్యక్షమై ఆయన తెచ్చేటువంటి కృపలను, ఆయన కుమ్మరించే కృపలను నేను పొందుకుంటాను. ఆయన నన్ను బాగు చేస్తాడు. నన్ను కరుణిస్తాడు. నన్ను లేవనెత్తుతాడు. 38 సంవత్సరాల నుంచి పడక మీద నుండి లేవలేనటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి వచ్చి లేచి నిలవబడు, నీ పరుపెత్తుకొని నీవు నడువమన్నప్పుడు ఆయన దిగ్గున లేచి ఆయన పరుపెత్తుకొని నడవలేదా? ఒకవేళ కృంగిపోయినటువంటి నిన్ను దేవుడు పిలుస్తాడు. దేవుడు కరుణిస్తాడు. ఆయన బాగు చేసే దినం ఒకటి ఉంది. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని లేవనెత్తిన దేవుడు ఈ దినమున నిన్ను నన్ను లేవనెత్తగలడు, బలపరచగలడు. ఆయన ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలడు. మళ్ళీ తిరిగి పడిపోయినటువంటి నడుముని ఆయన నిలబెట్టగలడు. పడిపోయిన కుటుంబాన్ని కట్టగలడు. చెదిరిపోయిన కుటుంబాలను కట్టగలడు. కాబట్టి దేవుని సన్నిధిని మనము విడిచిపెట్టకూడదు. సమాజ మందిరమునకు వెళ్ళింది 18 సంవత్సరాలుగా ఆమె పీడించబడుతున్నటువంటి, ఆమె అనుభవిస్తున్నటువంటి బలహీనతలు, ఆమె వ్యాధి బాధల నుంచి యేసుక్రీస్తు ప్రభు ఆమెను విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఆమె సమాజ మందిరములో ఆమె దేవుని బోధన వింటుంది. విశ్రాంతి దినమున యేసు ప్రభు సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆమె దేవుని వైపు చూస్తుంది. యేసు ప్రభు ఆమె బలహీనతలను గమనించి లేవనెత్తాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆమె కూర్చొని దేవుని మాటలు వింటుందో గొప్ప కార్యం ఆమె జీవితంలో జరిగింది. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎన్నో ఆటంకాలు మన జీవితంలో కలుగుతాయి. అదే సమయంలో బంధువులు రావచ్చు. అదే సమయంలో మరి ఎన్నో రకములైన అత్యవసరకరమైనటువంటి పరిస్థితులు మనకు కలగొచ్చు. దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆటంకాలు కలగొచ్చు. కానీ వాటన్నిటిని కూడా జయించాలి. ఇక్కడ విశ్రాంతి దినమున యేసు ప్రభు ఆ స్త్రీని విడుదల కలగజేసిన తర్వాత అక్కడ విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ఉన్నటువంటి అధికారి ఏమంటున్నాడంటే, స్వస్థపరచడానికి 6 దినములు ఉన్నాయి గదా! విశ్రాంతి దినమున ఎందుకు ఈ విధంగా ఈమెను విడిపించావు? ఇటువంటి కార్యములు చేయడానికి 6 దినములు ఉన్నాయి గదా! ఎందుకు విశ్రాంతి దినమున ఇటువంటి అద్భుత కార్యాలు చేస్తున్నావు అని అక్కడ వారు మండిపడుతున్నట్లుగా చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడ్డాడు. ఒక వ్యక్తి బాగుపడింది అని సంతోషం లేదు. 18 సంవత్సరాల నుండి వ్యాధితో బాధతో ఉన్నటువంటి స్త్రీ విడుదల పొందింది అనేటువంటి సంతోషం లేదు. ఎందుకు ఈ విధంగా అద్భుత కార్యాలు జరిగిస్తున్నావు? ఎందుకు ఈ విధంగా విశ్రాంతి దినమున బాగు చేస్తున్నావు? మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి బాగుపడి ఆయనను వెంబడిస్తున్నప్పుడు, ఆయనను అనుసరిస్తున్నప్పుడు, ఆయన కొరకు సాక్షులంగా జీవిస్తున్నప్పుడు మన బంధువులు, మన రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు ఎన్నో రకములుగా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటారు. ఎప్పుడు దేవుని సన్నిధేనా? ఎప్పుడు ఉపవాసమేనా? ఎప్పుడు ప్రార్థనలేనా? నువ్వు పని చేసుకొని నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని పోషించుకోవా? ఎన్నో రకములుగా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటారు. కానీ
నువ్వు స్వస్థత పొందుకున్న తర్వాత దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన కోసం నిలబడాలి. ఆయనకు సాక్షిగా ఉండాలి. ఆయనను వెంబడించాలి. ఆయనను అనుసరించాలి. ఎప్పుడైతే ఆయనను అనుసరించి జీవిస్తామో మన కుటుంబం దీవించబడుతుంది. మరి ఆరోగ్యాలు కలుగుతాయి. నెమ్మది కలుగుతాయి. మరి ఎంత సంపాదించినప్పటికి కూడా శరీరంలో కలిగే వ్యాధి బాధలకు మరి ప్రతి దినము హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే. ఎన్నో రకాలైన మందులు మింగవలసిందే. సంపాదించిన ధనమంతా కూడా మరి వైద్యులకు మరి వైద్య పరీక్షల నిమిత్తం ఖర్చు చేయాల్సిందే. కానీ దేవుని మాట విని ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత నీకు కలిగే ప్రతి అనారోగ్యం నుండి ఆయన స్వస్థపరుస్తాడు. ఎన్నో వ్యాధి బాధల నుండి ఆయన బాగు చేస్తాడు. మరి హాస్పిటల్‌కి వెళ్ళకుండానే యేసు ప్రభు మన బలహీనతల నుండి ఆయన విడిపించినప్పుడు ఆ ధనమంతా నీకు మిగులుతుంది గదా! ఎన్నో రకములుగా నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇక్కడ సమాజ మందిరపు అధికారి మండిపడుతున్నాడు. ఎందుకు ఈ కుమార్తెను నీవు స్వస్థపరిచావు? ఎందుకు బాగు చేశావు అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడో చూడండి. 15వ వచనంలో అందుకు ప్రభువు, వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించినటువంటి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. చూసారా, నీ ఇంట్లో ఉన్నటువంటి ఎద్దైనా గాడిదైనను మరి నువ్వు ప్రతిదినము దానికి నీళ్లు పెడతావు కదా. మరి 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధించబడినటువంటి అబ్రహాము కుమార్తెను విడిపించదగదా అని ఆయన చెప్పినప్పుడు అర్థమయ్యే రీతిలో యేసు ప్రభు చెప్పాడు. బంధించబడినటువంటి కుమార్తెను విడిపించడం తప్ప విశ్రాంతి దినమున నీ ఎద్దు నీళ్లు తాగదా? నీ గాడిదకు నీళ్లు పెట్టవా? అదేవిధంగా బంధించబడినటువంటి ఒక కుమార్తె విడుదల పొందుట న్యాయం కాదా అని యేసుప్రభువు చెప్పినప్పుడు వారు సిగ్గుపడ్డట్టుగా మనం చూస్తున్నాం. 17వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనని ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. చూసారా, 18 సంవత్సరాల నుండి బలహీనపరచబడినటువంటి ఆ కుమార్తె ఆరోగ్యం పొందుకొని మరి చక్కగా తన పనులు చేసుకుంటుంది, చక్కగా మరి సంపాదించుకుంటుంది, తన కుటుంబాన్ని పోషించుకుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మరి బలహీనంగా ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేశారా? అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేశారా? ఈ విధంగా బంధించబడినటువంటి ఆ కుమార్తెను విడిపించుట న్యాయం కాదా? తన పనులు తాను చేసుకుంటుంది కదా, ఆరోగ్యంగా ఉంటుంది కదా. చూడండి, దేవుని ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి. మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉంది, ఆయన సన్నిధిలో నెమ్మది ఉంది, ఆయన సన్నిధిలో విమోచన, విడుదల ఉంది. కాబట్టి నిత్యము ఆయన సన్నిధిలోకి వెళ్ళి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి గొప్ప కృపా ప్రభు యేసుక్రీస్తు ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.